హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మీకు ఒక పన్నీర్ బటర్ మసాలా కర్రీ చూపించబోతున్నాను. అండ్ నేను వచ్చేసి పన్నీర్ చేశాను కదా, పన్నీర్ ఎలా చూశారు కదా ఎలా చేశాను, దాంతోనే ఇప్పుడు నేను పన్నీర్ కర్రీ చేసి చూపిస్తున్నాను. పన్నీర్ బటర్ మసాలా అనమాట. మీరు బటర్కి బదులు గీ వేసుకోవచ్చు, నెయ్యి కూడా ఆయిల్ కూడా వేస్ట్ చేసేసుకోవచ్చు. బటర్ అయితే కొంచెం టేస్ట్ వస్తుంది కాబట్టి అదే అనమాట. ఇక్కడ వచ్చేసి నేను అమూల్ బటర్ యూస్ చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్గా నేను బటర్ వేసుకుంటున్నాను. ఫస్ట్ నేను గ్రేవీ కావాల్సింది రెడీ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువగా మామూలుగా దీనికోసం బటర్ ఫ్రిడ్జ్లో తీసిన గట్టిగా రాదు కాబట్టి నైఫ్ కొంచెం స్టవ్ పైన పెట్టి ఒక 2-3 సెకండ్స్ అప్పుడు నేను కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మామూలుగా వచ్చేస్తుంది, కాకపోతే అయితే సాఫ్ట్గా వస్తుంది. అదొక ఆనందం అనమాట. బటర్ కట్ చేస్తున్నప్పుడు ఇలా ఈజీగా వచ్చేస్తే అనమాట. నెక్స్ట్ బటర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్స్ 2 పెద్ద ఆనియన్, అంటే గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను 2 చేసుకున్నాను. మీరు పన్నీర్ బట్టి తీసుకోండి. అండ్ నాకు గ్రేవీ చాలా ఇష్టం, ఎందుకంటే రోటీస్ ఎక్కువ తింటాం కదా, రోటీస్కి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇక్కడ అందుకే గ్రేవీ కోసం ఆనియన్స్ తీసుకున్నాను. ఎక్కువ 2 తీసుకున్నాను అంతే. ఒకటి పెద్దది, ఒకటి మీడియం సైజ్ తీసుకున్నాను. ఆ 2 బాగా ఇలాగా పొడుగులా కట్ చేసుకొని ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను. బటర్కి బదులు బటర్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మీకు కావాలంటే కొంచెం బటర్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కొంచెం బాగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం అయిన తర్వాత నేను వేసుకుంటాను ఎండుమిరపకాయలు వేసుకుంటాను. ఇక దీనికోసం నేను పచ్చిమిర్చి యూస్ చేయట్లేదు, ఈరోజు అంతా ఎండుమిరపకాయలే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఎండుమిరపకాయల నుంచి మంచి టేస్ట్, మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. నాకు హరిమిర్చి కన్నా పచ్చిమిర్చి కన్నా నాకు ఎండుమిర్చి యూస్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు కావాలంటే ఇది కూడా యూస్ చేయొచ్చు. అంటే గ్రేవీ ఎప్పుడైనా రెడ్ కలర్లో ఉంటేనే బాగుంటుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమాటోస్ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద 2 టమాటోస్ కట్ చేసుకున్నాను. గ్రేవీ అంటేనే టమాటోస్ కదా, ఈ 2 మెయిన్ అనమాట. మీకు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు, ఇంకా సంథింగ్ గసగసాలు వేసుకోవచ్చు. బట్ గసగసాలు అనేది కొంచెం మత్తు అంటారు. బట్ ఇది వచ్చేసి బేసిక్ పన్నీర్ బటర్ మసాలా అనమాట. మీరు కాజు వేసుకున్న ఇష్టం, వేసుకోకపోయినా ఇష్టమే. కాజు అనేది కొంచెం సేపు నానబెట్టేసి ఒక 60 నిమిషాల సేపు నానబెట్టేసి ఇది మిక్సీ చేసుకునేటప్పుడు ఇలా వేసేసుకోండి. లేకపోతే ఇప్పుడు వేసేసుకొని బాగా కొంచెం మగ్గిన తర్వాత మిక్స్ చేసుకున్నా మీ ఇష్టమే. నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకు వేసాను, స్టార్టింగ్లోనే వేయాలి మర్చిపోయాను. ఇది కొంచెం వేసి మూత పెట్టుకొని బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో మనం బిర్యానీ ఆకు తీసేస్తాము. ఇప్పుడు వచ్చేసి కొంచెంగా మూత పెట్టేసుకుంటాను. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు, లేదంటే లేదు. మూత పెట్టేసుకున్నాను కదా, అది మగ్గేలోపు ఈలోపు నేను పన్నీర్ కట్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పన్నీర్ అనేది తీసుకొచ్చాను. నేను చేస్తాను కదా పన్నీరు, మీరు చూసే ఉంటారు కదా నేను వ్లాగ్లో. ఒకసారి చూడకపోతే ఒకసారి ఆ వ్లాగ్ కూడా చూడండి. నేను వచ్చేసి నేను పన్నీర్ పీసెస్కి కట్ చేసేసుకుంటున్నాను. ఎంత సైజ్ అనేది మీ ఇష్టం. నాకు ఈ పన్నీర్ కట్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం, బాగుంటుంది. అండ్ ఇది నిన్న చేశాను కాబట్టి పర్ఫెక్ట్గా మనకు బాగుంటుంది. మీరు ఎప్పుడైతే చేయాలనుకుంటున్నారో అప్పటికప్పుడు చేసుకుంటే చాలా కష్టం. ముందు రోజు చేసుకొని కట్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. లేదంటే పన్నీర్ అనేది కర్రీలో విడిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత స్టిఫ్గా ఉందో. మనం కర్రీలో వేస్తే విరిగిపోతుందన్న భయం అక్కర్లేదనమాట. అప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా అది సెట్ కాదు, ఒక పీస్లో సెట్ కాదు. అన్నప్పుడు కొంచెం భయం అనమాట, విరిగిపోతుంది అనే భయం. ఒకసారి అలాగే చేశాను నేను. మొత్తం అంతా పన్నీర్ అంతా పచ్చడి అయిపోయింది కర్రీలో. అండ్ నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అండ్ మిక్సీ జార్లోని ఇందాకలు చేసి పెట్టుకున్నాను కదా, ఇది బాగా మగ్గిపోయింది. ఒకసారి మొత్తం టమాటోస్తో అన్నీ ఒకసారి గరిటతో బాగా మ్యాష్ చేసేసుకోండి. మీకు పైనుంచి కెమెరా పెడితే మీకు బాగా క్లారిటీ ఉండట్లేదు అనిపించి నేను ఎదురుగా పెట్టి చేశాను. ఇది ఎలా అనిపించింది, ఇది కొంచెం క్లారిటీగా అనిపిస్తుందా లేదనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ వచ్చేసి బాగా మగ్గిపోయిన తర్వాత బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా, అవి తీసేసేయండి. అందులో ఫ్లేవర్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది కదా, ఆవిరి వల్ల ఫ్లేవర్ వచ్చేసిన తర్వాత తీసేసేయండి. లేదంటే మీరు ఇప్పుడు వేసుకోకుండా కర్రీలో వేసుకున్నా మీ ఇష్టమే. అండ్ ఇది వచ్చేసి బాగా మ్యాష్ చేసేసుకొని నేను ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లోని దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసి స్మూత్ పేస్ట్లా చేసుకుంటాను. చల్లారేక మిక్సీ జార్లో మిక్సీ పట్టండి, లేదంటే తుల్లిపోతుంది మీ మీదకి. సో చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. అండ్ ఇందులోకి నేను వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మీరు ఇందులోనే కలిపేసుకోవచ్చు ఆల్రెడీ, లేదంటే అల్లం పీసు వెల్లుల్లి పీసు వేసేసుకోండి, సరిపోతుంది.
చూసారుగా చక్కగా స్మూత్ పేస్ట్ కింద అయిపోయింది. అట్లా అంత గ్రేవీ ఉంటే మనం తీసుకున్న పన్నీర్కి కరెక్ట్గా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ ఇక్కడ బటర్ తీసుకున్నాను. ఇక్కడ బటర్ బదులు మీరు యాజ్ యూజువల్ ఆయిల్ తీసుకోవచ్చు, గీ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ఈ మూడే యూజ్ చేయండి, గీ, బటర్, ఆయిల్, ఇంకేం యూజ్ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. బటర్ వేసుకున్నాను, ఒక 1 ఇంచ్ బటర్ వేసుకున్నాను. అండ్ కొంచెం ఆయిల్, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇందాక చేసుకున్న గ్రేవీ పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ అది వేసేసుకోకూడదు, కొంచెం స్పైసెస్ ఇవ్వాలి. కలర్ రావడం కోసం ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. నేను ఫస్ట్ వచ్చేసి షాయి జీరా వేసుకున్నాను, జీలకర్ర కాదు షాయి జీరా. మీరు షాయి జీరా, జీలకర్ర 2 వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను వేసుకుంటున్నాను దాల్చిన చెక్క వేసుకున్నాను, ఒక 2, 3 వేసుకున్నాను. నెక్స్ట్ మీ మసాలా ఫ్లేవర్ బాగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం వేసుకుంటున్నాను. మసాలా అన్నాం కదా, పన్నీర్ బటర్ మసాలా అన్నాం కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను. మీకు కాబట్టి ఎక్కువ మసాలా ఇష్టమైతే, స్పైసీ ఎక్కువ ఇష్టమైతే స్పైసీ ఎక్కువ, మసాలా ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఈ మసాలా సామాన్లు అన్నీ వేసుకున్న తర్వాత కారం వేసుకుంటున్నాను. కారం ఎలా స్టార్టింగ్లో ఎందుకు వేస్తున్నానంటే వేస్తే కలర్ అనేది బయటికి బాగా వస్తుంది అనమాట, పైకి బాగా కనిపిస్తుంది. మా టమాటోస్ కలర్ కాకుండా ఈ కలర్ కూడా బాగా ఎన్హాన్స్ చేస్తుంది కలర్ని. అండ్ నెక్స్ట్ నేను వేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా. ఇక్కడే స్పైసెస్ అని వేసేసుకుంటున్నాను, తర్వాత ఏం వేసుకోవట్లేదు, ఇప్పుడే వేసేస్తున్నాను. అండ్ కొంచెం పసుపు, అంతే, ఇంకేం వేయట్లేదు. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ వేసుకుని ఒక 30 సెకండ్స్ బాగా మగ్గించిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదా, ఆనియన్ టమాటో ప్యూరీ ఉంది కదా, ఆ ప్యూరీని ఇందులో వేసేసి బాగా మగ్గనియాలన్నమాట. మగ్గిన తర్వాత కొంచెం పన్నీర్ పీసెస్ ఉంటాయి కదా, పన్నీర్ పీసెస్ అన్నీ వేసేసుకొని వాటిని కూడా బాగా పట్టనివ్వాలి. గ్రేవీ అనేది బాగా పట్టనిస్తే మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత కలర్ 2 బాగా మిక్స్ చేసుకోవాలి. చూసి ఎంత మంచి కలర్ బయటకు వస్తుందో. మంచిగా మీకు కావాలంటే పన్నీరు ఇంకా సాఫ్ట్గా ఉందనుకుంటే ఒక పని చేయొచ్చు. మీరు పన్నీర్ కొంచెం షాలో ఫ్రై చేయండి, కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ పీసెస్ వేసి వెంటనే కదపకుండా ఒక 5 మినిట్స్ తర్వాత, ఒక 2-3 మినిట్స్ తర్వాత కదిపి వాటిని కొంచెం బయట నుంచి క్రిస్ప్ చేశారంటే మన పన్నీర్లో కూడా ఇందులో అలా చేసుకున్న తర్వాత ఇందులో వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది పన్నీర్కి. బట్ నేను అలా చేయట్లేదు, ఎందుకంటే విజయ్ కళ ఇష్టం లేదు. మా డాడీ అలా చేస్తారు, మా డాడీ కూడా వంటలు బాగా చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా బుడ్డిగాడు చిన్న గద అంట, వాడు గద అంటది, దాంతో పట్టుకొని ఆడుకుంటున్నాడు విజయ్ వాళ్ళిద్దరు. పప్పు గుత్తి పట్టుకొని వాడు గద అంటున్నాడు విజయ్. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేట్ల దగ్గరికి, గిన్నెల దగ్గరికి, అలాంటి వాటి దగ్గరికి వచ్చి అలా ఆడుతూ ఉంటాడు వీడు. వంటగదిలో మొత్తం అన్నీ పడేస్తూ ఉంటాడు, ఎంత సర్దుకున్నా మళ్ళీ కంకలు అవుతూ ఉంటుంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పైన ప్లేట్ పైన కొంచెం కసూరి మేతి వేసుకున్నాను. ఆ మేతి అనేది పొడి కావడం కోసం, ఆవిరికి ఆ వేడికి పొడి అయిపోతుంది. పొడి అయిపోయిన తర్వాత నేను ఇందులో కలిపేస్తాను అన్నమాట ఆటోమేటిక్గా. అప్పుడు మనం ఆకులు కనిపించకుండా పొడి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఆయిల్ సెపరేట్ అయిపోయింది. ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత నేను ఇందులో వేసుకుంటున్నాను పన్నీర్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, పన్నీర్ పీసెస్ వేసేసుకుంటున్నాను. అండ్ ఇదైతే రైస్లోకి అంత కరెక్ట్ అని చెప్పను కానీ నాకు ఎందుకో రైస్లోకి అంతగా ఎక్కదు, రోటీలోకి అయితే సూపర్ డూపర్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. రోటీలో అయితే రోటీతోనే తిన్నాం మేము, చాలా యమ్మీ ఉంది నిజంగా. అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. సాల్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకుంటే, ఎందుకు షుగర్ అంటే కొంచెం ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మీరే చేంజ్ చూస్తారు, షుగర్ వేసింది వేయకుండా చూస్తే చాలా బాగుంటుంది. షుగర్ అయితే ఖచ్చితంగా, కొందరైతే కండెన్స్ మిల్క్ కూడా వేస్తారు, మిల్క్ మేడ్ ఉంటుంది కదా అది కూడా వేస్తారు కొంతమంది. బయట రెస్టారెంట్స్లో అయితే కండెన్స్ మిల్క్ యూజ్ చేస్తారు. మీరు కావాలంటే కండెన్స్ మిల్క్ ఉంటే యూజ్ చేయండి, లేకపోతే షుగర్ యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. కసూరి మేతి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్, అంతే 5 మినిట్స్ పెట్టిన తర్వాత వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ పెరుగు వేసుకున్నాను, అంతే. పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి సెపరేట్ అయినట్టయితే సరిపోతుంది. అంతే, మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. చూసారా ఎలా పైన ఎలా బుడగల్లా వస్తుందో, అంతే. నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మలాయ్ అనమాట, హోమ్ మేడ్ మలాయ్ అనమాట. మన పాలపైన నేను తీసి ఉంచుకుంటాను, ఎప్పుడైనా కర్రీస్ కావాలి కదా. ఎప్పుడు ఫ్రెష్ క్రీమ్ అనేది ఇంట్లో ఉండదు అందరికీ కదా, బయట కానీ చెప్తుంటా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే బాగుంటుందని. అప్పుడు అనిపిస్తుంది ఉంటే బాగుంది అనిపిస్తుంది, కానీ అందుకే నేను ఇలాంటి టైంలో యూజ్ అవుతుందని నేను మలాయ్ తీసుకొని పక్కన పెట్టుకుంటాను. చూసారు కదా మలాయ్ ఎంత కరిగిపోతుందో, అంతే అనమాట. పైన కొంచెం బటర్ వేసుకుంటే మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. అండ్ మా బుడ్డిగా తినిపించడానికి ఎంత కష్టాలు పడతాను చూడండి, అలా ఇల్లంతా తిప్పుతూనే ఉంటాడు నన్ను. తప్పదు కదా, మన లేడీస్కి మన అందరికీ చాలా కష్టపడతాడు. బట్ ఎలాగైనా ఒక 2-3 ముద్దలను తినిపిస్తాను. పెరుగన్నం ఈ మధ్య ఎక్కువ బాగా తింటున్నాడు. మామూలు ఇలాంటి కర్రీస్ అయితే, మసాలా కర్రీస్ అలాంటివి తినట్లేదు, ఎక్కువ పెట్టను. బట్ ఈరోజు ఇదే చేసాను కాబట్టి పెట్టాను.
తినలేదు. తర్వాత మళ్ళీ పెరుగన్న కలిపి పెట్టాను, తిన్నాడు. అండ్ రోటీతో అయితే సూపర్ యమ్మీగా ఉంది. రోటీతో బాగా ఎంజాయ్ చేసాం మేము. నేనైతే రోటీ చేయలేదు, అన్నమే చేశాను. మనకు అన్నమే అలవాటు. బట్ విజయ్ బయట నుంచి పన్నీర్ బటర్ మసాలా అనగానే రోటీ తెచ్చుకున్నారు. రోటీ తెచ్చుకొని తిన్నాడు. నేను కూడా తిన్నాను. సూపర్ రోటీసే చేసుకోండి, రోటీస్తోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నావు? పెద్ద మనిషి కోపం 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 కోపం. అండ్ ఈవినింగ్ విజయ్ వచ్చి తీసుకొచ్చేసారు. ఆ జిలేబీ తీసుకొచ్చారు. జిలేబీ అడిగాను, దానికోసం జిలేబీ తీసుకొచ్చారు. బయటకు వెళ్ళి వాడు జిలేబీ వేయకపోయినా నా కోసం నించొని వాడి ఆయిల్ హీట్ అయ్యి వేసి ఇచ్చే వరకు విజయ్ నించొని తీసుకొచ్చారంట. నాకు చాలా బాగా అనిపించింది. నేను అడిగానని తీసుకొచ్చారు. అండ్ బర్గర్ బన్స్ తీసుకొచ్చారు. మీకు బర్గర్ చూపిస్తాను రేపు, బర్గర్ ఎలా చేసుకోవాలనేది, ఇంట్లోనే వెజ్ బర్గర్. అండ్ నెక్స్ట్ వచ్చి మైనీస్ తీసుకొచ్చారు. మైనీస్ ఇంట్లో కూడా మైనీస్ చేసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చేస్తున్నాను మీకు ఒక రెమెడీ చూపించబోతున్నాను. ఇది వచ్చేసి పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం అనమాట. అండ్ జిలేబీ తినేసాం కదా, జిలేబీ తినేసిన తర్వాత మీకు ఒక రెమెడీ చూపిద్దాం అనుకుని ఇంకా వచ్చానమాట. ఇక్కడ పొటాటోని పీల్ చేసుకుంటున్నాను. పొటాటో చాలా చాలా మంచిదండి, చాలా కూలింగ్ ఏజెంట్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఖచ్చితంగా ఈ రెమెడీ మీరు అందరూ ట్రై చేయాల్సిన రెమెడీ ఇది. ఇది ఎక్కువగా హైపర్ పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ ఉంటాయి కదా, ముఖం మీద మచ్చలు, బంగు మచ్చలు సంథింగ్ ఏదో అంటుంటారు, నల్ల మచ్చలు కట్టేస్తుంటే చుక్కలుగా ఉంటుంటుంది కదా, వాళ్ళ కోసం. అండ్ వచ్చేసి కొంచెం పీసెస్గా చేసుకొని మిక్సీలో వేసుకొని ఇట్లా ప్యూరీ చేసుకొని అండ్ ఒక చన్నీలో వేసుకొని దాన్ని జ్యూస్ అనేది తీయాలన్నమాట. ఒక చిన్న గిన్నె పెట్టుకొని చన్నీ వేసి దాని జ్యూస్ తీసుకోవాలి. మీరు పొటాటోని స్క్రబ్ కూడా చేయలాగా ఇందులోనే బాగా జ్యూస్ తీసిన ఆ పిప్పు ఉంటుంది కదా, పల్ప్ ఉంటుంది కదా, ప్యూరీ, అందులో కూడా కొంచెం షుగర్ వేసి బాగా స్క్రబ్ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా మంచిది మన ఫేస్కి. పొటాటో చాలా చాలా మంచిది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా పొటాటోలో ఆ కూలింగ్ ఏజెంట్స్ ఉంటాయి, ఆ క్వాలిటీస్ అనేది అందులో ఉంటాయి. మన ఫేస్ని బ్రైటన్ అప్ చేస్తుంది, గ్లో అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. బట్ డిఐవై రెమెడీస్ అనేవి ఏంటి అన్నీ ఎలా అంటే, మీరు ఎప్పుడు ఒక్కసారి ట్రై చేయగానే నాకేం కనిపించలేదు అట్లా అనుకోకూడదు. ఖచ్చితంగా మీరు ట్రై వాడుతూ ఉంటే కొందరు స్కిన్ బట్టి అనమాట టైం పడుతుంది. కొందరు స్కిన్కి వెంటనే గ్లో కనిపించవచ్చు, కొంత స్కిన్కి కొంచెం డేస్ టైం పట్టచ్చు. కానీ ఖచ్చితంగా మీరు వాడుతూ ఉంటే, పేషెన్స్ ఉంటే ఖచ్చితంగా డిఐవైస్లో మనం యూజ్ చేసే కెమికల్ ప్రొడక్ట్స్ కన్నా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇది ఫస్ట్ షూర్ అని నేను చెప్తాను నిజంగా. అండ్ నేను చూశాను, పర్సనల్గా నేను చూశాను. నేను ఎప్పుడు ఎక్కువగా కాస్మెటిక్స్ కొనుక్కోవడానికి నాదంతా మనీ నాకు పెట్టడం ఇష్టం లేనప్పుడు నేను ఇట్లా డిఐవైస్ యూజ్ చేసేదాన్ని అన్నమాట. ఖాళీ టైంలోని యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు బాగా డిఐవైస్ చూసేదాన్ని. బాగా చేసేటప్పుడు నాకు బాగా రిజల్ట్ కనిపించేది అనమాట. వావ్ సూపర్ కదా, మనం ఏం ప్రొడక్ట్స్ కొనుక్కోకుండా మన స్కిన్ ఇంతలాగా క్లీనప్ అవుతుంది, బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళకుండా బాగుంది కదా అనిపించేది నాకు నిజంగా. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ డిఐవైస్ ద బెస్ట్ అని చెప్తాను నేనైతే. అండ్ వచ్చేసి నేను కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాను, ఫ్రెష్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాను. మీకు ఎవరైనా సెన్సిటివ్ స్కిన్ ఉంటే యాడ్ చేసుకోకండి. లెమన్ ఏంటంటే మనం పిగ్మెంటేషన్ ఆ బ్లాక్ స్పాట్స్ అనేది తీసేస్తుంది అనమాట. దానిలో ఉన్న బ్యాక్టీరియా అంతా కిల్ చేసేస్తుంది. అఫ్కోర్స్ మనకు తెలుసు ఆ లెమన్ అనేది బ్యాక్టీరియా క్లీన్ చేసేస్తుంది. మన మీద ఏదైనా బట్టలు మరకలు ఉంటే చూడండి, నిమ్మకాయ పెట్టి రుద్దితే పోతాయి అంటారు, అంత పవర్ఫుల్ అనమాట నిమ్మకాయ లెమన్ జ్యూస్ అనేది. ఇప్పుడు ఫేస్ అంతా ఫ్రెష్. నేను ఫేస్ పైన ఏం అప్లై చేసుకోలేదండి, మామూలుగా అలా అప్లై చేసేస్తున్నాను. ఇది ఏం ఫేస్ కూడా మీకు కావాలంటే కొంచెం పచ్చిపాలతో క్లీన్ చేసుకోండి ఫేస్, రోజ్ వాటర్తో కానీ పచ్చిపాలతో కానీ క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకొని బాగా మసాజ్ చేయండి. ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉంటుందో దాంతో బాగా అప్లై చేసి చూసారా, నాకు చాలా కూలింగ్ అనిపించింది. ఫ్రిడ్జ్లో నుంచి తీసాను, ప్లస్ పొటాటో బాగా కూలింగ్ ఉంటుంది. సో ఆ కూలింగ్ ఏజెంట్ అనేది కూడా మనకు సమ్మర్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్లా మీరు కళ్ళపైన పెట్టుకొని ఒక 10 minutes రిలాక్స్ అయితే కూడా మీకు కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ స్పాట్స్ కూడా పోతాయి ఫర్ షూర్. అండ్ నైట్ టైం పడుకుంటే కూడా ఇట్లా పెట్టేసుకుని, ఆఫ్కోర్స్ ఎలాగో ఉండవు, బట్ చిన్న కాటన్ ప్యాడ్లోని పొటాటో జ్యూస్లో డిప్ చేసి మీ కాటన్ ప్యాడ్స్ అనేవి పైన పెట్టుకొని పడుకున్నట్టయితే చక్కగా పొద్దున్న లేచేటప్పటికి కొంచెం తగ్గి కనిపిస్తాయి. మీరు అలా ఒక 1 week యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా డార్క్ స్పాట్స్ అనేవి పోతాయి. అండ్ బాగా మసాజ్ చేసుకున్నాను నేను ఆ జ్యూస్ తోటి. ఆ లెమన్ జ్యూస్ అది కలిపాము కదా, చూసారా ఎంత గ్లో వచ్చిందో. చక్కగా ఫేస్ వాష్ కూడా చేసేసుకోండి, మంచిగా ఉంటుంది, ఒక మంచి బ్రైటన్ అప్ వస్తుంది అనమాట.
ఐ హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను. అండ్ వాడి బర్త్డేకి అన్నారు ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేదని. అండ్ వుడ్డీ బర్త్డేకి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా పంపించారు. మీరు అలా అనగానే నాకు కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. మా మమ్మీ డాడీ కలిసి వన్ బర్త్డేకి కేక్ కట్ చేశారు, బూరెలు వండింది, పాయసం చేసింది, పులిహార చేసింది, అవన్నీ వీడియో పెట్టి పంపించారనమాట. వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుని వాళ్ళు కూడా చాలా మిస్ అయ్యారనమాట. హ్యాపీ బర్త్డే సో మీ అందరికీ షేర్ చేద్దాం అనిపించింది. మా మమ్మీ డాడీ ఇద్దరు మా చెల్లి ముగ్గురు కలిసి సెలబ్రేట్ చేశారు. అక్కడ నాకు క్లిప్పింగ్ పంపించారు. వాళ్ళు చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. బట్ వాళ్ళు కూడా అక్కడికి ఉంటే బాగుంది అనిపించింది. చాలా మిస్ అయ్యారు. బట్ తప్పదు కదా, ఎలాగో మేమే ఇంకో 10 డేస్లో వెళ్ళిపోతున్నాము. అండ్ మా డాడీ ఒక చిన్న బ్యానర్ కూడా చేశారు. అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్య ఆశీస్సులతో హ్యాపీ బర్త్డే ఇవ్వనని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారు. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈరోజు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎలా అనిపించిందో ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్ మాత్రం కమెంట్స్లో ఇవ్వండి. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.